హాయ్ అందరికీ అంత మంచిదేనా. ఇక్కడైతే నేను కమ్మటి బనానా కేక్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా అయితే కరిగించిన బటర్ని అయితే మిక్సీ జార్లో వేసుకొని ఒక కప్పు షుగర్ని కూడా యాడ్ చేసి ఒక 3 గుడ్లను కూడా యాడ్ చేసి అయితే ఒకసారి గ్రైండ్ చేసేసాను. ఇంక తర్వాత అయితే పండిన 2 బనానాలు తీసుకొని ఇదిగోండి ఇలా మ్యాష్ చేసేసి మిక్సీ చేసిన దాంట్లో అయితే వేసేసి ఒకసారి అయితే కలిపేశాను. ఇక్కడైతే నేను గోధుమ పిండితో చేస్తున్నాను. 2 కప్పుల గోధుమ పిండిని అయితే ఇలా జల్లించుకొని 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, పించ్ ఆఫ్ సాల్ట్ని కూడా యాడ్ చేసి కొద్దిగంత వెనిలా ఎసెన్స్ని వేసేసి ఇదిగోండి ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయితే బ్యాటర్ని అంతా కూడా ఈ విధంగా మిక్స్ చేసుకొని దాంట్లో కొద్దిగంత మిల్క్ కూడా యాడ్ చేసి ఈ విధంగా అయితే మిక్స్ చేసుకుంటున్నాను. స్టీల్ గిన్నె తీసుకొని దాంట్లో అడుగున బటర్ పేపర్ వేసేసి ఈ బ్యాటర్ అంతా కూడా దాంట్లో పోసేసి అయితే దానిపైన అయితే గార్నిష్ గా నాకు నచ్చిన నట్స్ తోటి అయితే ఈ విధంగా అయితే గార్నిష్ చేసుకోవచ్చు. ఇంక ఇక్కడైతే నేను చాక్లెట్ కూడా వేస్తున్నాను, కిట్ క్యాట్ చాక్లెట్. మన ఇష్టం, మనకు నచ్చిన చాక్లెట్స్ కూడా వేసుకోవచ్చు. వీడియోలో చూపించిన విధంగా స్టవ్ పైన పెట్టేసుకొని లో ఫ్లేమ్ లో 40 మినిట్స్ కుక్ చేసుకుంటే వావ్, సో సాఫ్ట్ అండ్ డిలీషియస్ బనానా కేక్ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.